ప్రైజ్ ద లార్డ్. నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభువు మాట్లాడుతున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా మనం ఆయనను కలిగి ఉండాలి. రెండవదిగా మన జీవితంలో ఆయన మాటలను స్థిరపరచుకొని మన హృదయమందు భద్రపరుచుకొని విశ్వాస జీవితంలో వాటిని గనక కనపరిచినట్టయితే అప్పుడు నీకు ఏది ఇష్టమో ఆ ప్రభువుని అడిగితే ఆ ప్రభువు నీకు అనుగ్రహింపబడుతుంది అని సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు చిత్తానికి వ్యతిరేకమైనటువంటి, ప్రభు చిత్తానికి విరోధమైనటువంటి ఆలోచనలు కనుక నువ్వు కలిగి ఉన్నట్టయితే వాటిని విడిచి ప్రభు తట్టు తిరిగినట్టయితే ఆయన మాటల వైపు చెవియొగి నీ హృదయమందు వాటిని భద్రపరుచుకొని నీ జీవితాన్ని కొనసాగించినట్టయితే నువ్వు అడుగు ప్రతి దానిని ఆయన నీకు అనుగ్రహించడానికి నిజముగా నమ్మదగినటువంటి వాడు. లోకమును విడిచి ప్రభుతో సావాసాన్ని ప్రారంభించు. అవమానాన్ని విడిచి ఘనతలను స్వతంత్రించుకో. ప్రభుతో నీ ప్రయాణము ఎంతో ఉన్నతమైనది. దేవుడు నమ్మదగినవాడు. గాడ్ బ్లెస్ యూ.